మహాశివరాత్రి జాతర ముగింపు సందర్భంగా బోధన్ పట్టణంలో శ్రీ ఏకచక్రేశ్వర శివాలయం వద్ద రథోత్సవం వైభవంగా ప్రారంభమైంది. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక అలంకరణలతో రథంపై ప్రతిష్ఠించి వేద మంత్రోచ్చారణల మధ్య ఊరేగింపుగా నిర్వహించారు. పురవీధుల గుండా సాగిన రథయాత్ర భక్తి సంద్రమై మారింది. చివరికి రథం ఆలయానికి చేరుకోవడంతో జాతర ఉత్సవాలు ముగిశాయని ఆలయ ఈవో రాములు వెల్లడించారు. అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కమల, సీనియర్ సివిల్ జడ్జి కాంచనారెడ్డి, ఏసీపీ శ్రీనివాస్, సిఐ వెంకటనారాయణ, విడిసి అధ్యక్షులు గంగాధర్ రావు పట్వాది, ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు భారీగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. माता सर्वे ज्वलन्तौ पश्यन्तु ఓం నమః శివాయ. శివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా నేటి వరకు స్వామివారి కార్యక్రమాలు నిర్వహించినాము. అదేవిధంగా ఆనవాయితీలో భాగంగా ఈరోజు స్వామివారి రథాన్ని ఊరేగింపు నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ఇంతకుముందే ఊరేగింపు రథోత్సవం ప్రారంభమై వీధుల గుండా వెళ్ళడానికి మన కమాన్ వద్దకు బయలుదేరింది. మనకు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మా దేవాదాయ శాఖ సిబ్బంది మరియు మా ఉన్నతాధికారులు, అదేవిధంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మిగతా శాఖల వారి సమన్వయంతో ఇంతవరకు భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చేశాము. అదేవిధంగా స్వామివారిని ఊరేగించి రాత్రి వరకు ఆలయానికి విచ్చేస్తుంది. విచ్చేసిన తర్వాత ఉత్సవాలు ముగింపు చేస్తాము. ఓం నమః శివాయ.
శుద్ధస్ఫటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. శ్రీ అన్నపూర్ణాంబా సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానంలో గత 5 రోజులుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పరిసమాప్తిగా రథోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ స్వామివారు అందరికీ కూడా కృపాకటాక్షాలతోటి మంచి ఆశీస్సులతోటి పరిపూర్ణంగా దిగ్విజయంగా చేయడానికి మనకు అందరూ కూడా సహకరించారు. కాబట్టి ఆ స్వామివారికి అందరూ కూడా కృపాపాత్రులై భక్తులందరూ కూడా సంయమనంతో ఈ రథోత్సవంలో కూడా పాల్గొని ఆ రథోత్సవాన్ని కూడా దిగ్విజయం చేయవలసిందిగా మా మీడియా మిత్రుల ద్వారా అందరికీ కోరడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.